టొవినో థామస్ మెయిన్ లీడ్‌గా చేసిన 'ఐడెంటిటీ' అనే సినిమా జీ ఫైవ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని లైక్ చేసి, ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే బానే ఉందనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక బట్టల షాప్ ఓనరు తన ట్రయల్ రూమ్‌లో కెమెరాలు పెట్టి అమ్మాయిల్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇంక తర్వాత అతన్ని ఎవరో చంపేస్తారు. ఇంక అతన్ని చంపుతున్నప్పుడు హీరోయిన్ చూస్తది. ఇంక ఆవిడ చెప్పిన పొడుగులతో బొమ్మ గీయడానికి హీరో వస్తాడు. ఆ తర్వాత కథ ముందుకెలా ఎళ్ళిందనేది సినిమా. ఈ సినిమా స్టోరీ లైన్ అయితే బానే ఉంది. కాకపోతే స్క్రీన్ ప్లే అయితే కొంచెం స్లోగా ఉన్న ఫీలింగొచ్చింది. ఇంక 'టోవినో థామస్' గారు మెయిన్ లీడ్‌గా చేసిన సినిమాలే స్లోగా ఉంటాయా? ఆయన స్లోగా ఉన్న సినిమాలే చేస్తారనే డౌటయితే వస్తా ఉంటది. ఇంక ఈ సినిమాలో కొన్ని సీన్స్‌ని ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. అలాగే కొన్ని చోట్ల రివీల్ అయ్యే ట్విస్టులు కూడా బాగా అనిపించాయి. కాకపోతే సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు సినిమా కథంతా అక్కడక్కడే తిరుగుతుందా అన్నట్టు అనిపిస్తది. ఇక సెకండ్ హాఫ్‌లో అయితే వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకోవడం, ఏం జరిగి ఉంటదని మాటల్లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం, ఇలాంటి సీన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టు నాకు అనిపించినాయి. అలా చెప్తూ ఉండడం వల్ల కొన్నిటిని మనం ఇమాజినేషన్ చేసుకోవాల్సొచ్చింది. అలా చేసుకోవడం వల్ల కొంచెం వరకు కన్‌ఫ్యూజన్ అయితే క్రియేట్ అయ్యినట్టు అనిపించింది. ఇంక సినిమా క్లైమాక్స్‌ని కూడా కొంచెం ఎక్కువ సేపు లాగినట్టు అనిపించింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా కనిపించిన యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ బానే ఉంది. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఫైనల్‌గా ఈ సినిమాలో స్టోరీ లైన్ బావుంది. ట్విస్టులు బావున్నాయి. కొన్ని సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. అలానే సినిమా స్క్రీన్ ప్లే స్లోగా ఉంటది. కొన్ని సీన్స్ సాగదీస్తట్టు ఉంటాయని ఫిక్స్ అయిపోయి ఈ సినిమాని చూస్తే ఈ సినిమా బానే ఉంటది. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.75 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.